ప్రెజెంట్ అన్‌సీజన్ అవ్వడం వల్ల ఖాళీగా ఉండి షూట్స్ ఏమి లేకపోవడం వల్ల ఏం చేయాలో తెలియక యూట్యూబ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తూ టైం పాస్ చేస్తుండగా అప్పుడు కనిపించింది నా ఓల్డ్ వీడియో. నా పాస్ట్‌లో నేను చాలా వీడియోస్ చేశా. కానీ ఇప్పుడు ఖాళీ లేకపోవడం వల్ల వీడియోస్ జోలికి వెళ్ళట్లేదు. నాకెందుకు మళ్ళీ కాంటెంట్ క్రియేట్ చేయాలనిపించింది. సో ఈసారి నాకు కాంటెంట్ క్రియేట్ చేయడానికి కావాల్సింది ఒక బెస్ట్ మైక్. సో నా కాంటెంట్ క్రియేషన్ కోసం నాకు కావాల్సిన మైక్ని సెర్చ్ చేస్తూ ఉండగా అప్పుడు కనిపించింది నాకు DJI Mic 2. స్పెసిఫికేషన్స్ చూడగానే నాకు బాగా నచ్చేసింది. ఆర్డర్ పెట్టేశాను. ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తూ టైం వేస్ట్ చేస్తూ అలాగే నిద్రపోయినట్టు అలా నిద్రలోకి వెళ్ళా. కల్లో కూడా అదే. ఫైనల్లీ పొద్దున్న లేచి వచ్చి నడుస్తూ ఉండగా బద్ధకంలో నాకు అన్నా నమ్మలేకపోతున్నానన్నా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఎవరు నువ్వు ఎలా ఉన్నావంటే? దొరికింది, నా జన్మ ధన్యమైంది, నా జన్మ ధన్యమైంది. ఈ మైక్ని అలాగే దీంతో పాటు వచ్చిన యాక్సెసరీస్ అన్నిటిని క్యారింగ్ చేయడానికి ఒక సిలికాన్ బ్యాగ్ అయితే ఇచ్చారు. ఇది చాలా ప్రీమియం ఉంది క్వాలిటీ. నాకు ఈ బ్యాగ్ని చూస్తుంటే నా DJI Air 2s బ్యాగ్ అయితే గుర్తొస్తుంది. నాకు పర్సనల్గా DJI ప్రొడక్ట్స్ అంటే చాలా ఇష్టం. నా గింబల్ కానీ డ్రోన్ కానీ అలాగే ఇప్పుడు మైక్ అన్నీ కూడా DJI బ్రాండ్వే. ఈ క్యారింగ్ కేసులోనే మొత్తం మైక్ యాక్సెసరీస్ మొత్తం అన్నీ పట్టేస్తాయి. మార్కెట్లో రోడ్, హోలీల్యాండ్, సన్హైజర్ ఇట్లాంటి పాపులర్ బ్రాండ్స్ ఉన్నా కానీ నేను DJI బ్రాండ్ నుంచి మైక్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే దీనిలో ఉన్న యూనిక్ ఫీచర్. ఈ బడ్జెట్లో 32-bit ఫ్లోట్ ఇంటర్నల్ ఆడియో రికార్డింగ్ ఇచ్చాడు. ఇదేంటంటే మీకు కొంచెం అర్థమయ్యేలా చెప్పాలంటే ఫోటోగ్రఫీలో రా ఇమేజ్, JPEG ఇమేజ్ ఎట్లయితే ఉంటుందో దీంట్లో కూడా ఈ 32-bit ఫ్లోట్ ఆడియో అనేది రా లాంటిది. సో మనకి క్రిస్టల్ క్లియర్ వాయిస్ వస్తుంది. ఇంకా నేను పర్చేస్ చేసింది వచ్చేసరికి ఇది క్రియేటర్ కాంబో ప్యాక్ అనమాట. దీంట్లో వచ్చేసరికి ఒక రిసీవర్, ఈ రిసీవర్ టచ్ కంట్రోల్తో కూడా వస్తుంది, 2 ట్రాన్స్మిటర్స్ అండ్ ఛార్జింగ్ కేస్, 2 మ్యాగ్నెట్స్, మొబైల్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఈ మైక్ని. సో దానికి ఒక Type-C అడాప్టర్ ఫర్ ఆండ్రాయిడ్ మొబైల్స్ అండ్ లైట్నింగ్ పోర్ట్ ఫర్ ఐఫోన్స్. దీంతో పాటు ఒక 2 డెడ్ క్యాట్స్ని ఇస్తాడు అండ్ కెమెరాకి కనెక్ట్ చేసుకోవడానికి ఆడియో కేబుల్ ఒకటి అండ్ Type-C ఛార్జింగ్ కేబుల్ ఒకటి. సో ఇవన్నమాట బాక్స్ కంటెంట్స్ అన్ని. ఇంకా దీని రిమైనింగ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ క్యారింగ్ కేసులోనే మొత్తం మైక్ యాక్సెసరీస్ మొత్తం అన్నీ పట్టేస్తే ఈ మైక్ 18 hours ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది విత్ కేస్తో కలిపి. అండ్ ఇది 32-bit ఫ్లోటింగ్ ఆడియో రికార్డింగ్ అని చెప్పుకున్నాం కదా, దానికి కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ మైక్లో ఇంటెలిజెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది అయితే ఉంటుంది. క్రిస్టల్ క్లియర్ వోకల్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీని వైర్లెస్ కనెక్టివిటీ వచ్చేసరికి అప్ టు 250 meters వరకు అయితే ఉంటుంది. వీటి ట్రాన్స్మిటర్స్లో ఈచ్ వన్ ట్రాన్స్మిటర్లో 8 GB వరకు మెమరీ అయితే ఉంటుంది. సో 2 ట్రాన్స్మిటర్స్లో 16 GB వరకు మనకి మెమరీ అయితే ఉంటుందన్నమాట. సో మైక్ అయితే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. నేను టెస్ట్ చేసి నేను రివ్యూ ఇస్తున్నాను. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. మీరు ఎవరైనా యూట్యూబ్ పర్పస్ ఏమైనా మంచి బెస్ట్ మైక్ తీసుకోవాలనుకుంటే నేను ఎండ్గా సజెస్ట్ చేస్తాను. నాట్ ఓన్లీ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ కాంటెంట్ క్రియేషన్ కోసం మీ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడానికి కూడా ఈ రోజుల్లో మైక్ చాలా ఇంపార్టెంట్. సో ఈ మైక్ అనేది నా యూట్యూబ్ పర్పసే కాకుండా ఫ్యూచర్లో నాకు చాలా యూజ్ ఉంటుంది. ఇంతకీ ఆడియో శాంపిల్స్ క్వాలిటీ వినిపించట్లేదనే కదా ఇప్పటి వరకు మీరు చూస్తున్న వీడియో మొత్తానికి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ మొత్తం అంతా ఈ మైక్ నుంచి ఇచ్చింది. సో వాయిస్ క్వాలిటీ నచ్చితే మీరు కూడా పర్చేస్ చేయొచ్చు.